ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్ వరకు తగినంత వర్షపాతం ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు తవ్వి ప్రతి వర్షపు నీటి చుక్కను సంరక్షించాలని ఆదేశించారు. ముగ్గురు జిల్లా కలెక్టర్లతో ఇక్కడ ఈ విధంగా సమావేశాన్ని ఆర్డీఓ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రంలో అన్నిటి తిరుగుతామని ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మిగతా సెగ్మెంట్స్ కంటే ఎక్కువగా కలెక్టర్స్, క్షేత్రస్థాయి అధికారులు కొంత ప్రోయాక్టివ్ గా ఉండాలనేటువంటి నా విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇచ్చేటువంటి ముగ్గురు కలెక్టర్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అధికారులందరూ కూడా నేను ఫస్ట్ నుంచి కోరుతా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ తీసుకొని ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత అంతా కూడా క్షేత్రస్థాయి అధికారులదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసడానికి వరకు మీకు పూర్తిగా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఎవరిని కూడా అధికారులను వాళ్ళ బాధ్యతలను విస్మరిస్తే తప్ప ఇక్కడ కూడా నేను దొక్కే చేసుకొని చూస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య. ఎందుకంటే ఇవాళ ఈ మీటింగ్ అనేటువంటిది భవిష్యత్తు మళ్ళీ జూన్ దాకా, అంటే మనకి ఇప్పుడు వర్షాలు వస్తే సంతోషం, చెరువులు నిండితే సంతోషం, మనకున్నటువంటి వాటర్ బాడీస్ అన్ని వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు కింద చాలా తీవ్రత ఉంటే భవిష్యత్తులో తాగునీటి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది ఏర్పడకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు, సాగునీరు, అదేవిధంగా వీటితో పాటుగా పశు సంపదకు సంబంధించి కూడా మన బాధ్యత. వాటికి సంబంధించినటువంటి దానా కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి గడ్డి ఇతర అంశాలు, పశుగ్రాసం కావచ్చు, దాంతో పాటుగా రెసిడెన్షియల్స్ అనేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి వాటి అన్నింటికి సంబంధించి చేయాలని సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా మరి ప్రణాళిక శాఖ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని, దాని తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా ఆర్దరి పంటలేయాలంటూ ఉన్నాం. చాలా జాగ్రత్త వాళ్ళ తక్కువ భగవంతుడు ఎట్లయినా వర్షాలు కురుస్తలే అని బండ్లు పోసుకొని మీరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు చేస్తలేరు. ఉద్యానవన శాఖకు సంబంధించి కూడా మనం ఇక్కడ ఆయిల్ ఫామ్ పక్కనే ఫ్యాక్టరీ వంటి కొంత రైతులను ఎక్కువ ఆకర్షించగలిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇంతకుముందు చెప్పిన ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రెండుకి సంబంధించి, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా త్రాగునీరు, తర్వాత సేమ్ డిఆర్డిఓలు ఎండిఓల ద్వారా గ్రామ కార్యదర్శుల ఇప్పటికే ప్రభుత్వం నుంచి నిర్దేశం వచ్చింది. ఎప్పుడు వాటర్ బాగా మనకు అందుబాటులో ఉంటే మనం ఎప్పుడు గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ చేయడానికి ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు పడుతున్నటువంటి ప్రతి వర్షం చుక్క గ్రౌండ్ వాటర్ కింద డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఇంకుడు గుంతలకు ఈజీఎస్ కింద, విబిజీ రామ్జీ కింద కూడా ఇంకుడు గుంతలకు స్కోప్ ఉంది. దానికి నేను జిల్లా కలెక్టర్ అందరినీ కొందరు కొంత టార్గెట్ ఫిక్స్ చేసి ప్రజాప్రతినిధులను, గ్రామ లోకల్ బాడీ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ముందు మనం ప్రభుత్వ సంస్థల్లో దాన్ని మ్యాండేట్ చేసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా మనం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. మండలంలో ఉన్న ఆఫీసులు కొన్ని విషయాలకు ఉన్నాయి, అక్కడ కంపల్సరీ ఇటువంటి అన్ని మనం చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది రాదు అనేటువంటిది నా ఆలోచన. వాటి ఆ దిశలో మరి ఉండాలని కోరుకుంటూ